వినాయకుని యొక్క భక్తులకు హైందవులకు చిన్న మనవి. ఈ రోజుల్లో ఎక్కడెక్కడ వినాయక పూజలు జరిగినా కూడా అన్ని వినాయకులను తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లోనే మనం నిమజ్జనం చేస్తున్నాము. కానీ నిమజ్జనం చేసే పవిత్రమైన జలం కావాలి నిమజ్జనం చేయడానికి. కానీ మనందరికీ తెలుసు హుస్సేన్ సాగర్లో ఎలాంటి నీరు ఉంటుందో అలాంటి వాసన అన్ని మలినమైనటువంటి నీళ్ళల్లో తీసుకుపోయి వినాయకుడిని నిమజ్జనం చేసేందువల్ల మనం ఆశిస్తున్నటువంటి శుభాలు కూడా జరగకపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి చిన్న చిన్న వినాయకులనైనా సరే మీ ప్రాంతాల్లోనే ఉన్నటువంటి జలాల్లోనే నిమజ్జనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో మనం వేస్తున్నటువంటి కలుషితమైనటువంటి రంగులతోనూ తర్వాత కెమికల్స్తోనూ తయారు చేసిన వినాయకులను తీసుకెళ్లి నిమజ్జనం చేసినందువల్ల హుస్సేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నప్పటికీ కూడాను అది మహా కలుషితమైన నీటితో నిండిపోతున్నది. దాన్ని శుభ్రం చేయాలంటే కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా మన ప్రభుత్వాలకి అవకాశం లేకుండా పోతున్నది. కాబట్టి ముఖ్యంగా వినాయక నిమజ్జనం అనేది చాలా పవిత్రమైన మంచి నీళ్లలోనే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలుషిత నీళ్లలో నిమజ్జనం చేసిన వల్ల మనకు ఫలితం దక్కకపోవచ్చు కూడా. కాబట్టి ఇకనైనా కేవలం మట్టితో చేసినటువంటి వినాయకులను మాత్రమే పూజలో వినియోగించాలని చెప్పి ఆ తర్వాత మంచి నీటు కేవలం నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత చేసినా కూడా సరిపోతుంది. కేవలం హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలి తప్పకుండా అనేటువంటి నిబంధన ఏమీ లేదు. మీ ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి చెరువుల్లో కానివ్వండి కుండల్లో కానివ్వండి శుభ్రంగా ఉండేటువంటి నీళ్ళలోనే నిమజ్జనం చేసిన వల్ల పరిపూర్ణమైనటువంటి మీకు ఆశీస్సులు లభిస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. దాన్ని అనుసరించవలసిందిగా కోరుతున్నాం. జై గణేష.